మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విదిశా జిల్లాలో ఒక బస్సు సాపన్ నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృత్యువాత పడగా మరికొందరికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని కూడా వెల్లడించారు. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అడ్డుగోడను ఢీకొని బస్సు నదిలో పడిపోయినట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టిన అధికారులు భారీ యంత్రాలను ఉపయోగించి బస్సును నది నుంచి బయటకు తీశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స అందిస్తున్నట్లు తెలిపింది. తాజా సమాచారాన్ని చూస్తున్నాం. మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. విదిశా జిల్లాలో ఒక బస్సు సాపన్ నదిలో పడింది. ఈ దుర్ఘటనలో 9 మంది మృత్యువాత పడగా మరికొందరికి గాయాలయ్యాయి. బస్సులో మొత్తం 24 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వెల్లడించారు. గాయపడ్డ వారిలో 4 పరిస్థితి విషమంగా ఉంది. జిల్లా కేంద్రానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అడ్డుగోడను ఢీకొని బస్సు నదిలో పడినట్లు స్థానికులు తెలిపారు. ఘటన జరిగిన తర్వాత సహాయక చర్యలు చేపట్టిన అధికారులు భారీ యంత్రాలను ఉపయోగించి బస్సును నది నుంచి బయటకు తీశారు. మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించిన మధ్యప్రదేశ్ ప్రభుత్వం గాయపడ్డ వారికి ఉచితంగా చికిత్స అందించనున్నట్లు తెలిపింది.